హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ బిందునండి. ఈరోజు రెసిపీ హెల్తీగా, సింపుల్గా, టేస్టీగా సైడ్ డిష్గా తినడానికి ఇలా పులుసు రెడీ చేశాను ఫ్రెండ్స్. ఎంతో రుచిగా, ఆరోగ్యంగా రెడీ చేసుకోవచ్చు ఈ పులుసు. నేను చేసిన విధంగా ఎప్పుడైనా చేసి తిన్నట్టుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పుడు పచ్చి పులుసు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులోనూ 1 టీ స్పూన్ నూనె పోసుకొని నూనె హీట్ అయిన తర్వాత 5 లేక 6 ఎండుమిర్చిని వేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పల్లీలు వేసుకొని ఈ రెండింటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ని మాత్రం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి గ్యాస్ని సిమ్లో పెట్టుకుంటూ తిప్పుకుంటూనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక మిర్చి గిన్నె తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎండుమిర్చి ఆ మిర్చి గిన్నెలో వేసుకొని అందులోనే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. పలుకులు లేకుండా మెత్తగా ఉండేటట్టు పేస్ట్ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా పేస్ట్ రెడీ చేశాను కదా. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా పిండుకుంటూ రసాన్ని తీసుకోవాలి. కొత్తగా ఇప్పుడే కనుక మన ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రసాన్ని తీసి పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనె, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిర్చి మజ్జిగని తుంచి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కొన్ని, కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా తిప్పుకుంటూ తాలింపుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది ఈ విధంగా ఫ్రై అయినది కదా. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపుని. ఇప్పుడు పులుసు కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పల్లీలు, ఎండుమిర్చి పేస్ట్ను మొత్తం వేసుకొని అందులోనే మనం ముందుగానే చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ రసంలో కొన్ని నీళ్లు పోసుకొని గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ తీసుకుని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగానే గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కదా, ఇప్పుడు చూసుకొని తగినంత వేసుకోవాలి. అందులోనే మనం ముందుగానే తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపును మొత్తాన్ని వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవటమే. రుచిగా, ఆరోగ్యంగా పల్లీలతో పచ్చి పులుసు రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. కూరలు ఏమీ లేనప్పుడు 10 నిమిషాల్లో ఈ రెసిపీ రెడీ చేసుకోవచ్చు. వేడిగా అన్నంలో తినడానికి, ఏదైనా ఫ్రైలు కూర చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తినడానికి ఈ పులుసు సూపర్గా ఉంటుంది. నేను రెడీ చేసిన పల్లీ పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని హెల్తీ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.